ఆయన కేసీఆర్ సీరియల్ బాగాలేవు అన్నాడు. అంది గుడ్డబట్ట కూడా గతి లేదు కదా అడ్డం కట్టుకోనికి. ఇస్తా అని అన్నాడు. ఏది మరి ఇచ్చుడు అంటే అవి మంచి సీరియల్ కాదు 500 మరి ఏవి మళ్ళా సంవత్సరం రావట్టే ఏవి మరి సంవత్సరం రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డిది ఏం మంచిగా లేదు. బస్సులు ఇచ్చిండు ఏం బస్సులు ఇచ్చిండు? ఆ బస్సులు తుప్పలు పట్టుకొని కొట్టుకుంటున్నాయి ఒక్కొక్కటి. అందులో పోతే బస్సు ఎక్కితే కండక్టర్ నూకుతా బయటికి కూర్చుంటావా నూకుతా అని అంటుండు. ఎందుకు అది ప్రశాంతం లేదు. మడుగు కాడ వన్నది మహిళ పడుతుంది వేస్ట్ కాడాడు. ఇండ్లు అన్నాడు. ఏవి ఇండ్లు ఏవి ఇస్తాము ఫోటోలు దింపుకుంటాము అన్ని ఉత్తమాటలే. అన్ని మోసం చేసిండు. బుద్ధి పోనిచ్చుకోలేడు. వేస్ట్ కాడైతే వాడు నన్ను హైదరాబాద్ ఉండనీయకున్నా సరే. కోపం అన్నీ చెయ్యాలి. ఇండ్లు ఇస్తా అన్నాడు అని ఏవి ఇండ్లు ఏది వస్తలేదు. అన్ని దొమ్మరి మాటలు. ఏం చేయలేదు. మళ్ళా ఏంది అది పింఛన్ చేసిండు అని అంటుర్రు. పింఛన్ ఆయన కేసీఆర్ చేసిపోయిన పింఛనే ఏమైనా పెంచిండు అయ్యుడు? ఏవి 4000 ఇప్పటికి 2016 రూపాయలు పడుతున్నాయి. చూపియాలా ఈ నెల పోయిన నెల చూపియాలా? అన్ని దొంగ మాటలు చెప్పి అన్యాయంగా అని నూకేసి గెలిపించుకుండు. ఈసారి బడబుద్ధిగా గెలుస్తాడు ఆయన. ఒవ్వడయ్యాడు శరం తప్పిన వాళ్ళు అయితేనే ఆయన కోట్లు ఇస్తారు. పిల్లలకు చదువుకునే పిల్లలకు స్కూటర్లు ఏ స్కూటర్లు రాలేవు అని దొంగ మాటలు అన్ని. మరి ఒక్కొక్కరికి 6000 మిగులుతానే అంటారు. మరి మిగులుతాయి. గదొక్కటి చెప్పే గెలిచిండు ఆయన. ఇంకా బస్సులు కిరాయిలు అనేది ఇంట్లో ఉన్న పెళ్ళము పోరా నువ్వు డ్యూటీకో నేను ఇంట్లోనే ఉంటాను అంటది. రూపాయి లేకున్నా అది పోయేసి వస్తుంది ఫ్రీగా ఆధార్ కార్డు పట్టుకొని. అప్పుడు మంచిగా అవుతుంది. ఇక రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఏమనాలి? ఏ మాటలు అయ్యా అన్ని దొంగ మాటలు అనివి. మళ్ళాసారి జీవితంలో కూడా రాడాడు. రాడు. మళ్ళా కేసీఆరే వస్తాడు. కేసీఆర్ కడుపు చల్లగుండా అన్ని నిమ్మడం చేసిండు. అన్ని ఇచ్చిండు. అమ్మ ఎందుకనాలి? పెద్ద మనిషే, వయసు మంచి ఆయనకి అన్ని తెలుసు. అన్ని ఏజ్ బార్ అయిపోయింది. ఆయనకు అన్ని తెలుసు. దీనికేం తెలుసు? వేస్ట్ కాదు.